ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ తీరు, ఈ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఇప్పటికీ 44సారి పోయిండు. రేపు 30వ తారీఖు నాడు 45వసారి పోబోతుండు. మొన్న 2 రోజులు 3 రోజులు ఢిల్లీలో ఉన్నాడు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ గౌడ్తోని ఒకే రోజు 2 సార్లు పిలిపించుకొని ఒకసారి ఫ్యామిలీతో కూడా ఫోటో దిగిన రాహుల్ గాంధీ. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది ఇక్కడ గమనించాలి తెలంగాణ ప్రజలు. లాస్ట్ టైం అంటే రాహుల్ గాంధీని కలిసిన లాస్ట్ టైం ఫిబ్రవరి 15వ తారీఖు నాడు, ఈ సంవత్సరం ఫిబ్రవరి 17 నాడు కలిసినాడు రాహుల్ గాంధీని. 4 నెలల నుంచి ఇంతవరకు రాహుల్ గాంధీ ఈయన ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఈయన బీజేపీ వాళ్ళకు దగ్గరగా ఉంటున్నాడు. మన మనీ లాండరింగ్ కేసులో, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈయన ఛార్జ్ షీట్లు ఈయన పేరు యాడ్ చేయడం దగ్గర చేర్చిన దగ్గర నుంచి ఆ కేసు నుంచి ఎట్లా తప్పిస్తారని చెప్పి బీజేపీ నాయకుల మోడీ కాళ్ళు, అమిత్ షా కాళ్ళు పట్టుకోవడానికి పోతుండని కాంగ్రెస్ అధిష్టానానికి తెలిసింది. అదేవిధంగా నెల ఈయన ఢిల్లీకి కప్పం పంపిస్తున్నాడు. 250, 300 కోట్లు. 300 కోట్లు వసూలు చేయరా బాబు అంటే ఈయన 3000 కోట్లు వసూలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అన్నదమ్ముల సంగతి కూడా అధిష్టానానికి తెలిసిపోయింది. ఈయన సంపాదించే అక్రమ సంపాదన తెలిసిపోయింది. ఫ్యూచర్ సిటీలో 2000 ఎకరాలు ఆక్రమించుకుంది, అది తెలిసిపోయింది. ఇక్కడ తెలంగాణ ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రిని ఢిల్లీకి పంపిస్తే ఇంతవరకు అతి లేదు, గతి లేదు, అపాయింట్మెంట్ లేదు. మంత్రివర్గము సంవత్సరన్నర అయింది, 6 మంత్రులు ఇంతవరకు నామినేట్ చేయలేదు, ఫుల్ఫిల్ చేయలేదు. ఏం పరిపాలన జరుగుతుంది? ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎవడో తెలియదు, ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి ఎవడో తెలియదు. జరుగుతున్న దారుణాలు, రోజు రోజుకు శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిపోతుంది. ఏంటి నిర్లక్ష్యం అని మనం గమనించినట్టు చూస్తే కేసీఆర్ గారు చాలా ముందుగానే చెప్పినారు, తెలంగాణ రాష్ట్రంలో ఇరు జాతీయ పార్టీలు అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అధికారంలోకి వస్తే వీళ్ళు కేంద్రంలోని కీలుబొమ్మలే, ఢిల్లీ బానిసలే. వీళ్ళు తెలంగాణ ప్రజలు పట్టించుకోరు, వీళ్ళకి అవసరం ఉండే చేయడానికి వీళ్ళకి ధైర్యం లేదు, వీళ్ళు స్వతంత్రులు కారు అని స్పష్టంగా తెలిసిపోయింది. రేవంత్ రెడ్డి సంవత్సరం నుంచి మంత్రివర్గాన్ని ఎందుకు వేయట్లేడు? ఎందుకు ఈ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి లేడు? అది ఇష్టాన్ని ఒప్పుకుంటూనే చేయాలి, అది లేమ్మంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఏం స్వతంత్రత ఉంది ఈ ముఖ్యమంత్రికి? ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి జాతీయ పార్టీలు తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టించుకోరు. ఏమైనా కానీ వాళ్ళకు ముఖ్యమంత్రులు అంటే లెక్కలేదు, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా ఈయనే బాబత్ ఇల్లు. అందుకే జయశంకర్ సార్ చెప్పినట్టు స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని సార్ ఎప్పుడూ చెప్పిండు. స్వీయ రాజకీయ అస్తిత్వం అంటే ఏంది? వీళ్ళు తెలంగాణ ఇక్కడనే ఈ గడ్డ మీద పుట్టినోడే, రేవంత్ రెడ్డి అయినా శ్రీధర్ బాబు అయినా ఇంకొకరు అయినా ఇక్కడ పుట్టినోళ్ళే వీళ్ళు. కానీ ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలు, అధికారానికి వీళ్ళే ఉంటేమైనా పని జరుగుతుంది. బీజేపీ చక్కదనం కూడా అట్లే ఉంటుంది. ఇవాళ పార్లమెంట్లో 8 మంది వాళ్ళు ఉన్నారు, 8 మంది వీళ్ళు ఉన్నారు. ఇవాళ జరుగుతున్న జలదోపిడి, గోదావరి బనకచెర్ల, పోలవరం బనకచెర్ల లింక్ గురించి ఒక్క నాయకుడు, వీళ్ళు ఎంపీలు మాట్లాడరు, వాళ్ళు ఎంపీలు మాట్లాడరు. 200 టీఎంసీని ఇవాళ చంద్రబాబు నాయుడు పాత ప్రాజెక్ట్ అని తీసుకుపోయి బనకచెర్ల గోదావరి నీళ్లను కృష్ణాకు తరలించి, అంటే పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణా బ్యారేజ్ తరలించి, కృష్ణా బ్యారేజ్ నుంచి ఒంగోలులో ప్రకాశం జిల్లాలో ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి ఇప్పుడు హెడ్ రెగ్యులేటరీ బనకచెర్ల హెడ్ రెగ్యులేటరీ తవ్విస్తున్నాడు. అంటే గోదావరి జలాన్ని కృష్ణా బేసిన్ దాటిచ్చి కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్ తీసుకుపోతున్నాడు. ఈ నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోయి లేదు. ఆయనకి ఆడే కూటలు ఉన్నాయో తెలియదు, ఆడ కాలువలు ఉన్నాయో తెలియదు. ఆయన సంపాదన ఆయనకు. అక్రమ కేసులు ఆల్రెడీ 1000 కోట్ల కుంభకోణం ఇక్కడ జరిగింది, సివిల్ సప్లై జరిగింది, అది ఆయన మీద నడుస్తుంది. ఒడ్లు కొనే దిక్కు లేదు. ఇలా మొలకలు వస్తున్నాయి ఐకేపీ కేంద్రాలలో, రైతులు చూపెట్టి కన్నీళ్ళు గారుతున్నారు. రైతులు పట్టించుకునే నాది ఉండా లేడు. జాతీయ పార్టీలు ఇక్కడ అధికారంలో ఉంటే జరగబోయే పరిణామాలు కేసీఆర్ గారు ముందు చెప్పినట్టుగానే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పై జాతీయ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి కీలు బొమ్మలుగానే ఉంటారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టించుకోరు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఢిల్లీ ట్రిప్పులు మానుకోండి. నువ్వు చేసేది ఏం లేదు, 45 పైసలు కూడా కేంద్రం నుంచి రాలేదు. నీ కేసుల కోసమే ఢిల్లీ పోతున్నావు, బీజేపీ నాయకుల కాలు మొక్కడానికే పోతున్నావు, రాహుల్ గాంధీ కాలు మొక్కడానికే పోతున్నావు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పరిపాలన మీద శ్రద్ధ పెట్టవలసిందిగా విజ్ఞప్తి. మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా R9 తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.